చంద్రబాబు ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు లక్ష్మీ పార్వతి చంద్రబాబు చేసేది రాజకీయం కాదు, బ్రోకరిజం అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 1,50,000 కోట్లు అప్పు తెచ్చారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదని 14 లక్షల కోట్ల అప్పులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎన్ని అవ్వండాలి. మిమ్మల్ని బ్రతికిస్తుంది ఆ ఎల్లో మీడియానే కదండి. మీ వల్ల వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ వల్ల మీరు బతుకుతున్నారు. ఈ ఎల్లో మీడియాను విచ్చలవిడిగా ప్రజల్లో పంపించి అమాయకులైన ప్రజలనేమో నమ్మేటట్టు చేసి మోసపోయేటట్టు చేస్తా ఉన్నారు. ఏమండి, ఇది చివరి దశ వచ్చింది ఆ ఎల్లో మీడియాకి. మీకు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఎన్నాళ్ళు అబద్దాల పరిపాలన చేస్తాయండి. ఒక్కసారైనా మాట మీద నిలబడాలి బాబు గారు, మాట మీద నిలబడాలండి. ఎన్టీఆర్కి ఎందుకండి అంత పేరు? మాట కోసం నిలబడ్డ మహామనిషి. వైఎస్ఆర్ గారికి ఎందుకండి అంత పేరు? మాట కోసం నిలబడ్డ మనిషి. జగన్ గారికి ఎందుకండి అంత పేరు? మాట కోసం నిలబడ్డ మనుషులు గనక. ఇదే రాజకీయం కాదండి, చాలా పొరపాటు. చాలా మంది మిమ్మల్ని సమర్థిస్తారు, ఆయన గొప్ప రాజకీయవేత్త అండి. ఇది గొప్ప రాజకీయం అండి? ఇంత తుచ్చ రాజకీయం, పనికిమాలిన రాజకీయం అండి ఇది. అసలు ఇది బ్రోకరిజం చేసే రాజకీయం తప్ప ఇది ఒక రాజకీయం అండి? ప్రతి ఒక్కళ్ళ దగ్గర సాగిల పడేది రాజకీయం అవుతుందండి? ప్రతి ఒక్కరికి సలాం కొట్టేది రాజకీయం అవుతుందా? అధికారం రావడానికి ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారులు ఇష్టం వచ్చినట్టుగా ఆశ్రయించడం ఇది రాజకీయం అవుతుందా? విలువలు ఏమన్నా ఉన్నాయా?